దేశంలో కొబ్బరి సాగులో కోనసీమ ప్రత్యేకతే వేరు. సౌత్ ఇండియాలో ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకుని లక్షలాది మందికి ఉపాధి చూపిస్తుంది. దేశవ్యాప్తంగా కొబ్బరికాయలకు డిమాండ్ వచ్చినప్పుడు ఇటువైపే చూస్తున్నారంటే ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తోంది. ఈ ప్రాంతంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు. కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువగా అవకాశం ఉంది. ముడిసరుకు సులువుగా దొరుకుతుంది. రైతులు పండించే పంటకు అధిక ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఆహార ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేయడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. గతంలో కొబ్బరి నీటిని నిల్వ చేసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అది నెరవేరలేదు. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో నీరాకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ కూడా అవకాశాలు కల్పిస్తే కొబ్బరి ఆధారిత పరిశ్రమలతో ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. కోనసీమ జిల్లాలో 1,26,000 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. దాదాపు 60,000 మంది కొబ్బరి రైతులు ఉన్నారు. దీని మీద ఆధారపడి 2 లక్షల మంది కూలీలు ఉంటారు. ఉత్పాదకత పరంగా చూస్తే దేశంలోనే ఈ ప్రాంతం నెంబర్ 1గా ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దానివలన స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించాయి. అంతకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా కొబ్బరి సాగు జరుగుతున్నా ఆ దిశగా ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో పనులు ముందుకు వెళ్లడం లేదు. అన్ని ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు, కొబ్బరి ఏదైతే విజయవాడలో మనకి ఏర్పాటు చేశారో అది కూడా మనకి కోనసీమ అంటే కొబ్బరికి ప్రఖ్యాతిగాంచింది. దాన్ని ఆ సెంటర్ని ఈ కోనసీమలో పెట్టి కొబ్బరి రైతులకు వ్యవసాయ చేసే కూలీలకు అందరికీ ఉపయోగపడుతుంది. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని సామెత ఉంది. అందువలన దాన్ని కూడా ఏర్పాటు చేసి కొబ్బరి నూనెను వంటల్లో అనేక చోట్ల వినియోగిస్తున్నారు. కురుడి కొబ్బరి నుంచి తీసే నూనెతో దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసే యూనిట్లు అవసరం ఉంటాయి. దానిపై రాయితీలు ప్రకటిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. పచ్చి కొబ్బరి నుంచి సేకరించే ఆయిల్తో పాటు ఎండు కొబ్బరికి ఎంతో డిమాండ్ ఉంది. కొబ్బరి చిప్పల నుంచి అలంకరణ వస్తువులు చేస్తూ ఉంటారు. తాడు, ఇటుకల తయారీ పరిశ్రమకు పీచు ఉపయోగిస్తారు. ఈ ప్రాంతం నుంచి దాదాపు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అయితే కొచ్చిలో ఉన్న బోర్డుకు అనుసంధానంగా రాష్ట్రాలలో ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేశారు. అది విజయవాడలో ఉంది. కానీ కోనసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపించినా పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమకు కనీస సదుపాయాలు కల్పించడం లేదని కోనసీమ కొబ్బరి రైతులు చెబుతున్నారు. కోనసీమకు కొబ్బరి ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న యూనిట్లు మాత్రం కరువయ్యాయి. కొబ్బరి బోర్డు ఏర్పాటు చేస్తే తమకు ఎంతో ఉపయోగం ఉంటుందని రైతులు చెబుతున్నా వాటిని పట్టించుకోవడం లేదు. అన్ని ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలని కొబ్బరి రైతులు కోరుతున్నారు.